హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. సో ఈ రోజు మరొక నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకు ఢిల్లీ గవర్నమెంట్ అనేది మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు కంప్లీట్ 1979 వేకెన్సీస్ అయితే మనకు ఫిల్ చేయనున్నారు. సో ఈ వేకెన్సీస్ ఏంటి, మనం ఇందులో ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాము. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నాకు శాలరీ ఎంత వస్తుంది అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. సో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి కంప్లీట్ వీడియో అయితే. సో వేకెన్సీ డీటెయిల్స్ వచ్చినట్టయితే 1979 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి, టీజీటీ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 675 పోస్టులు అయితే ఉన్నాయి, అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ 450 ఉన్నాయి, అండ్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ టీచర్ 163, అండ్ డొమెస్టిక్ సైన్స్ టీచర్ 129, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 125, అండ్ నెక్స్ట్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఢిల్లీ గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఈ పోస్టులను బట్టి మనకు ఎలిజిబిలిటీ అనేది అయితే ఉంటుంది. సో మనకు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బిఏ, బీటెక్, బిఈడి, స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఐటీఐ, డిప్లొమా, ఇలా పోస్ట్ కు రిలేటెడ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, అండ్ మనకు పోస్ట్ ను బట్టి మనకు 27 నుంచి 37 వరకు అయితే ఉండాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో దే. సో శాలరీ చూసుకున్నట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900 అయితే ఉంటుంది, అండ్ మనకు మాక్సిమం శాలరీ వచ్చేసి 1,42,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుంది, అండ్ లెవెల్ ని బట్టి మనకు పే లెవెల్ 2 నుంచి పే లెవెల్ 7 వరకు అయితే ఉంటుంది. సో అప్లికేషన్ డేట్స్, సో మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఆల్రెడీ మనకి ఏంటి 16th జూన్ నుంచి అయితే ఈ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, 15th జూలై వరకు, సో నియర్లీ 1 మంత్. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటి సెలక్షన్ ప్రాసెస్, మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కొన్ని పోస్టులకు, అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్స్ అండ్ కంప్లీట్ ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేశాను. సో అవన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్ రిజల్ట్స్, హాల్ టికెట్స్, ఆన్సర్ కీస్, ఇలాంటి మరిన్ని అడ్మిషన్ అప్డేట్స్ కోసం అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.